వాలంటీర్స్ పని గోవిందా. అవునండి, అసలు నాకు తెలియకడుగుతాను, 2.5 లక్షల మంది వాలంటీర్లని మీరు ఎంపిక చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా కాగితం కలం ఉందా, అపాయింట్మెంట్ లెటర్ ఉందా, వాళ్ళకి ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ ఉందా, వాళ్ళకి ఏమైనా భరోసా ఉందా, వాళ్ళ జీవితానికి ఒక గ్యారంటీ ఉందా? ఎంత అన్యాయం చేశారండి. వాళ్ళు ఏదో ఆకలితో డిగ్రీ చదువుకున్న, గ్రాడ్యుయేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆకలి దప్పికలకు తట్టుకోలేక ఏదో ఉద్యోగం చేస్తున్నాం అన్నటువంటి తల్లిదండ్రుల్లో ఆశ కల్పించడం కోసం ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. కానీ 5,000 రూపాయలు ఇస్తారు, ఈరోజు 8,000 రూపాయలు ఇస్తారు. ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లే అంటున్నారు. ఈ పార్టీ పోయిన తర్వాత ఆ ఎంతమంది 2.5 లక్షల మంది వాలంటీర్లు ఏమవుతారు? నేను సూటిగా అడుగుతున్నాను, ఎలక్షన్ల ముందే 5,000 కాస్త 8,000 ఎందుకు చేశావు? ఈ 4 సంవత్సరాలు వాలంటీర్లకి 8,000 ఎందుకు చేయలేదు? ఇప్పుడు వాలంటీర్లకి మీరు తీసుకున్న డబ్బుకి 4 ఎక్కువ చేస్తాము అని ముందన్నావు. లేదు 4 కాదు కానీ 8,000 తీసుకుంటున్నారు కదా. లేదు 4 రెట్లు కాదు కానీ మీరు 8,000 తీసుకుంటున్నారు కదా, మీకు 16,000 చేస్తా ఉంటున్నారు. ఈ 16,000 చేద్దామన్న ఆలోచన ముందే మీకు ఎందుకు రాలేదు? ఒకవేళ 16,000 రూపాయల చొప్పున ఇచ్చినా సరే, ఇసుక మోసుకున్న వాళ్ళకి నెలకి అంటే మామూలుగా 800 రూపాయలు, 38 24,000 రూపాయలు జీతం వస్తుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళకి 1,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు జీతం వస్తుంది. అంటే డిగ్రీ హోల్డర్స్కి పీజీ చేసిన వాళ్ళకి, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరికీ మీరు 5,000తో 4 సంవత్సరాలు పనిచేయించుకున్నారే, ఇది ఏమైనా న్యాయమా? ఈ న్యాయం మాట దేవుడు ఎరుగు. ఈరోజు వాలంటీర్స్ ఎలాగే తయారైపోయారంటే, అంతకుముందు ఎవరో ఉండేవారు గ్రామ పెద్దలు, కరణం మున్సబ్బును, వాళ్ళకి జీతాలు తక్కువ. వాళ్ళు ఏం చేసేవారు, ఏదైనా నోట్ రాసినట్టయితే, అయ్యా మరి మన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది అని ఇలా చేతులు నిలుపుకుంటే వాళ్ళ చేతిలో 10 పరకో పెట్టేవాళ్ళు. అలా తయారైంది ఈరోజు. ఎందుకంటే వారికి అవకాశం లేదు కదా డబ్బులు తీసుకోవడానికి. అందువలన ఈ తెల్లగాళ్ళు కావాలా, మీ పెన్షన్ కావాలా, లేకపోతే మీకేం డ్వాక్రా రుణాలు కావాలా, దానికి పెద్దానికి ఒక రేటు పెట్టేశారు. అంటే ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారో, పై వాళ్ళకి ఇస్తారో, పై వాళ్ళకి వీళ్ళకి పురమాయిస్తారో తెలియదు. కానీ మొత్తానికి దానికి స్మాల్ ప్రాక్టీస్కి అలవాటు చేశారు, అది ప్రభుత్వమే. ఇప్పుడు ఈరోజు వాలంటీర్లు ఏంటంటే కార్యకర్తల్లా పనిచేయాలట, జెండా మోసే వాళ్ళ పనిచేయాలంట. జెండా ఎందుకు మోస్తారండి అంటే వాలంటీర్లకి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండవా? వాలంటీర్స్కి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఏమి ఉండవా? వాలంటీర్స్కి మనసు అంటూ ఉండదా? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎవరికి వేస్తారు ఓటు వాళ్ళకి వేస్తారు. నువ్వు 5,000 రూపాయలు ఇచ్చి ఓటేసేయమంటే వేసేస్తారా? నీ ఇంట్లో పనిచేసే మనిషి నువ్వేయమన్నటువంటి నాయకుడికి ఓటేస్తుందో తన ఇష్టం ఎవరికి వేస్తుందో. అంటే ఏంటి, ఇంత నిర్బంధంగా మాకు ఓటు వేయడమే కాకుండా వాలంటీరు ఒక 50 ఓట్లు వేయించాలంటే ఎక్కడి నుంచి చేస్తారండి? ఆలోచించకపోతే తీరా ఇంతకీ అసలు ముందు ఎలక్షన్ ముందు వాలంటీర్లు అందరినీ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు కదా. ఈ 16,000 రూపాయలకి మీకు 16,000 రూపాయల జీతము, మీకు గవర్నమెంట్ ఉద్యోగము, మీ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి, ఒకేసారి 2.5 లక్షల మంది ఉద్యోగులు నేను తీసుకున్నాను ధైర్యంగా చెప్పొచ్చు కదా. వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేయండి, బాగుంటుంది కదా. అదే సాహసంగా పనిచేయడం అంటే. అలా కాకుండా అరే ఇంతమంది ఇన్ని లక్షల మందిని పావులుగా ఉపయోగించుకుంటున్నావే, ఇదేమైనా న్యాయమా? ఇన్ని లక్షల మంది ఉసురు పోసుకుంటున్నావే, ఇదేమైనా ధర్మమా? వాలంటీర్లు గత ఏమవుతుందండి? వాలంటీర్లు కేవలంగా మీరేమి చెప్తే చేయడానికి ఉపయోగపడతారా? నిజంగా వారు సర్వీస్ కొంతమంది చేశారు, సర్వీస్ కాస్త నిజాయితీగా చేశారు. ఆ నిజాయితీగా సర్వీస్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, ఏమిరా 5 సంవత్సరాలు నిజాయితీగా పనిచేశాను, ఇప్పుడేమో ఆయన ఓడిపోయినాడు, వాళ్ళకి ఎవరిస్తారు? వీళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే వాళ్ళని హానర్ చేయాలని ఎక్కడ లేదు కదా.
పోనీ వీళ్ళు ఈ గవర్నమెంటు ఏమైనా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ డెఫినెట్గా ఆలోచిస్తుంది. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఎంత అన్యాయం అండి! మనుషులను ఉపయోగించుకోవడే కాదు, మనుషులకు ఉపయోగపడడం కూడా నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటే బాగుంటుంది. ఏదో తన చుట్టూ ఉన్న ఒకరిద్దరు ముగ్గురు వాళ్ళే మనుషులు అనుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా గురులే, వాళ్ళకి బుర్ర లేదా, వారు ఆలోచించుకోరా, వాళ్ళందరూ ప్రతిఘటించరా? ఈరోజు వైసీపీ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ దగ్గర షెల్టర్ లేదు, మీ దగ్గర రక్షణ లేదు, మీరు మొనోపొలి చేస్తారు, నిరంకుశత్వం చేస్తారు కాబట్టి అయిపోతారు. అయితే అయింది కానీ ముందు ఈ వాలంటీర్స్కి ఏం చేయాలి? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అంధకారంగా ఉంది. వాళ్ళకు భవిష్యత్తుని ఇవ్వండి, వాళ్ళకు బ్రతుకు తెరువుని ఇవ్వండి, వాళ్ళకి ఏదో భరోసా ఇవ్వండి. వాళ్ళకి ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏదో కొంచెం గ్యారంటీ ఇవ్వకపోయినట్టు వాళ్ళందరూ కూడా గంగలోకి కొట్టుకుపోతారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పని చేస్తారు? ఈ విషయాన్ని వాలంటీర్లు ఆలోచించుకోవాలి. తర్వాత ప్రభుత్వం కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ వీళ్ళందరూ బజారున పడతారు. థ్యాంక్ యూ.